కేసీఆర్ ప్రెస్ మీట్ ఉంటుంది మరో 2-3 రోజులల్లో కేసీఆర్ ప్రెస్ మీట్ ఉంటుంది. నిన్న ఆయన ఎక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ అక్కడి నుంచి కొన్ని సమీక్ష చేశారు యశోద హాస్పిటల్లో. ఇది పోయినటువంటి నాయకులతోటి ముఖ్య నాయకులందరితోటి అందరితోని కూర్చొని ఇట్లా మంచిగా ఏం జరుగుతున్నది ఏంటి పరిస్థితి అని చెప్పేసి ముచ్చటేసిండు. ఇలా కేటీ రామారావు ఉన్నాడు, అలాగే హరీష్ రావు ఉన్నాడు, మిగతా మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు. మీకు అయితే కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడుతందుకు చూస్తున్నాడంట ఈ 2-3 రోజులలో. వాస్తవానికి ఏమైందంటే బనకచర్ల విషయంలో ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, అర్థమైపోయింది క్లియర్గా. ఇప్పటికే కాళేశ్వరం విషయంలో రకరకాల వార్తలు వడ్డించి ప్రచారం చేసుకొని 1-2 సంవత్సరాలకు వెళ్ళి ఆ పని అయిపోయింది. ఇక కాళేశ్వరం ఇప్పుడు రిపేర్ చేయకపోతే రేపు ప్రజలే పోయి ప్రభుత్వం మీద తిరగబడతారు, పోయి ఆడ కూర్చుంటారు అనేటువంటి అభిప్రాయానికి ప్రభుత్వం కూడా వచ్చింది. ఎందుకంటే కొంత సోయి వచ్చింది ప్రజలకు కూడా. కాళేశ్వరం లేకపోతే నీళ్లు రావు మనకు, ఆ 3 బరాజులు ఎండబెట్టి మన పంటలను కూడా ఎండబెడతా ఉన్నాడు అని చెప్పేసి జనాలకు అర్థమైంది. ఇక ఇప్పుడు కొత్త దుకాణం పెట్టిరు. బనకచర్ల విషయంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చాలా జెట్ స్పీడ్తో పోతా ఉన్నాడు. బనకచర్ల విషయంలో ముందుగానే తేరుకొని బీఆర్ఎస్ వాళ్ళు ములుగట పెట్టి కూర్చుతుందా అని ఆ కాంగ్రెస్ వాళ్ళు లేవలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ లేచినాక కూడా ఇప్పటికి 2 సార్లు పీపీటీ పెట్టిరు. దాని మీద పెట్టి 2 సార్లు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి అనుకూలంగానే మాట్లాడాడు. కేసీఆరే అనుమతులు ఇచ్చేసిండు, దారదత్తం చేసిండు అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి ఆయన చెప్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలో కేసీఆర్ దానికి రిప్లై ఇద్దామన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో 2016లో ఏం జరిగింది, 2019లో ఏం జరిగింది, ఏ రకంగా గోదావరి జలాలను వాడుకోవాలని అనుకున్నారు, ఏం జరిగింది, ఎందుకు అది ముందుకు పోలేదు, ఇప్పుడు ఎందుకు బనకచర్ల తెర మీదకి వచ్చింది, ఇప్పుడు తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి, గోదావరి మీద మన వాటా ఏంటి, వరద జలాలలో మన వాటా ఏంటి, నికర జలాల్లో మన వాటా ఏంటి, ఈ వ్యవహారం మొత్తం కూడా అంతా కూడా ప్రజలకు కళ్ళగట్టినట్టు వివరించడానికి కేసీఆర్ అతి త్వరలోనే రేపు లేదా ఎల్లుండి ఈ ఆదివారము లేదా సోమవారము ఈ 2-3 రోజులలో మీడియా ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. రావాలి కూడా మరి, ఎందుకంటే నీళ్ళ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఇట్లా సైలెంట్గా ఉంటే కూడా అర్థం కాదు. సరే వారు చెప్పేటువంటి మాటనే జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే హరీష్ రావు లాంటి వాళ్ళు, లేకపోతే మిగతా వాళ్ళు చాలామంది నాయకులు చెప్తా ఉన్నారు. కానీ కేసీఆర్ చెప్పినట్టు అంత మాస్గా ఒకటేసారి పోదు ప్రజలకి, ఎంతమంది చెప్పినా కానీ. మీరు వచ్చి వాస్తవాలు చెప్పండి ఏం జరిగింది అనేది. అసలు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఏం జరిగింది, దాన్ని ఎందుకు రేవంత్ రెడ్డి ఇప్పుడు తప్పుదో పట్టిస్తూ ఉన్నాడు, ఏమైంది? ఒకసారి నీళ్ళల్లో వాటా కోల్పోయి మనం హక్కు కోల్పోతే మళ్ళీ సాధించుకోవడం సాధ్యం కాని పని, చాలా పోరాటం చేయాల్సి ఉంటుంది, దశాబ్దాలు పడుతుంది. సో ఇంత మనం ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తాం, మన నీళ్లు మనం వాడుకోవడం కోసం, మన వాటా మన కోసం మనం 60 ఏళ్ళు ఫైట్ చేసి ఇప్పుడిప్పుడే జర తేరుకుంటున్నాం. ఈ సమయంలో ఎక్కడికెళ్ళి వచ్చినా ఏడికెళ్ళి వచ్చినా మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు నీడ లెక్క ఇక్కడ పరిపాలన చేసుకుంటా ఆయనకు అనుకూలంగా అన్ని నిర్ణయాలు తీసుకుంటూ పోతా ఉన్నాడు. సో కాబట్టి ఇప్పుడు అవసరం కూడా, ఇప్పుడు నీళ్ల విషయంలో మనం గనక తేరుకోకపోతే రేపన్నాడు పూర్తి స్థాయిలో నష్టపోయే తెలంగాణ ప్రాంతమే. సో అందుకే ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టేసి కేసీఆర్ గారు మీడియా ముందుకు వచ్చి అసలు వాస్తవాలు వివరించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అతి తొందరలోనే ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. నిన్న ఈయన హాస్పిటల్ ఉన్న దాని మీద కూడా చాలామంది దుష్ప్రచారం చేశారు. కొన్ని ఛానళ్ళు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళతో చాలా విచిత్రంగా తయారైపోయినాయి. మనకు బేసిక్గా నాకు అవగాహన ఉన్నది, నాకు క్లారిటీ ఉన్నది. అంటే ఏదో రెగ్యులర్ చెకప్స్ కోసమే పోయిండు, కొంత వైరల్ ఫీవర్ లేకుండా 2 డేస్ ఇక్కడే రెస్ట్ తీసుకోండి అని వాళ్ళు చెప్పిర్రు. ఆయన అక్కడే ఉన్నాడు, అయిపోయింది. దానికి కేసీఆర్ లేస్తలేడంట, మంచం మీద నుంచే లేస్తలేడంట అని చెప్పేసి కొన్ని ఛానళ్ళు వార్తలు రాయడము, మనలాంటి వాళ్ళకి ఫోన్ చేసి నిజమేనంట, వాస్తవం కాదా అని చెప్పేసి అడగడం. అంటే మనకు కూడా డౌట్ వస్తుంది అనమాట ఒక్కోసారి, ఏమైంది నిజంగా ఏమైంది అని చెప్పేసి.
ఈ డౌట్ల నేపథ్యంలో సాయంత్రానికి మధ్యాహ్నం టైంలో ఈ వీడియో బయటకు వచ్చింది. బయటకు వచ్చినాక మొత్తము వ్యవహారం అంతా చల్లబడ్డది. ఇక కొంతమంది అయితే ఫోన్లు వ్యవహారం ఏదో నడిచింది. సో ఇట్లా తొందరలోనే కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి బనకచెర్ల విషయంలో క్లారిటీ ఇచ్చేస్తాడు. బనకచెర్ల విషయంలో క్లారిటీ వస్తుంది. గోదావరి జలాల విషయంలో కానీ, ఇటు కృష్ణా విషయంలో కానీ అసలు నదుల అనుసంధానము జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ అనుకున్నటువంటి ఆలోచన ఏంటిది, ఇప్పుడు చేస్తున్నది ఏంటిది. అప్పుడేమో నదిని సజీవం చేసి ఏదైతే గోదావరి నది మీద మనము మేడిగడ్డ దాని కింద ఉన్నటువంటి తుపాకులగూడెం కా నుంచి మొదలు పెడితే ఎల్లంపల్లి దాకా ఏ రకంగా అయితే ఒక 100-150 కిలోమీటర్ గోదావరి నదిని ఒక రిజర్వాయర్ లెక్క మలుచుకొని సజీవంగా ఉంచుతున్నామో సేమ్ అలాగనే శ్రీశైలము, నాగార్జున సాగర్ ఈ డ్యాములని మనము యూజ్ చేసుకొని శ్రీశైలాన్ని మన కృష్ణానదిని సజీవం చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో అప్పుడు నదుల అనుసంధానం అనే కార్యక్రమానికి వీళ్ళు ఒక సూచనప్రాయంగా మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి బనకచెర్ల చాలా పెద్ద డేంజర్. అక్కడ నాగార్జున సాగర్ కుడి కాలువని 33,000 క్యూసెక్కుల వాటర్ పోయేటట్టుగా కెనాల్ని పెద్ద చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రేపు ఏమవుతుంది, ఈ వచ్చే నీళ్ళు ఏమో కానీ కృష్ణాలో వాటర్ కూడా మనకు రాకుండా పోతాయి. ఇప్పటికే ఎడమ కాలువకు నీళ్ళు ఇవ్వకుండా కుడి కాలువకు ఎత్తుకొని పోతూనే ఉంటారు వాళ్ళు. చాలా అన్యాయం జరుగుతూ ఉంటుంది మనకు నాగార్జున సాగర్ విషయంలో. సో ఇప్పుడు ఇంకా ఈ బనకచెర్ల కూడా పూర్తి స్థాయిలో అయిపోతే ఇంకా ఎక్కువ ప్రమాదం అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు ఆయన మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు చెప్పేటువంటి అవకాశము కనపడతా ఉన్నది. దానికి సంబంధించినటువంటి రివ్యూ కూడా నిన్న మాట్లాడారు. అలాగనే రైతులకు సంబంధించి రైతు భరోసా అందరికి వచ్చిందా, ఎరువుల పరిస్థితి ఏంది, ఎట్లా ఉన్నదని చెప్పేసి ఆయన అక్కడికి పోయి రెస్ట్ తీసుకోవచ్చు బేసిక్గా. కానీ ఆడ కూడా రైతుల గురించి లేకపోతే దీని గురించి ఆ కార్యకర్తల నాయకులందరినీ అడిగి తెలుసుకున్నాడంట.